మనం ఆల్రెడీ చెప్పాము. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్, ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మరి దాంట్లో మరి సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి క్లాసెస్ అనేవి మీకు అందరికి అందుబాటులో ఉంటాయి. మీకు వీలున్నప్పుడల్లా అవి మీరు చదువుకోవచ్చు. మంచిగా టెస్ట్లు ఉన్నాయి, టెస్ట్లు కూడా చేసుకోవచ్చు, మంచిగా స్కోర్ తెచ్చుకోవచ్చు. మీకు అప్ టు ఎగ్జామినేషన్ దాకా మీకు గైడెన్స్ అనేది కూడా మీకు ఉంటుందన్నమాట. ఓకే, సో దాంట్లో మీకు ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దానికి అనుగుణంగా మీరు మీ డౌట్ ఉన్నా కూడా మనకు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మా టార్గెట్ ఏంటంటే తెలంగాణ అభ్యర్థులు 16 తెచ్చుకోవాలి, అలాగే ఏపీ అభ్యర్థులు 20కి 20 తెచ్చుకోవాలి. 20కి 20 తెచ్చుకొని ఈ డిఎస్సిలోనే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సిలోనే మన అభ్యర్థులు సెటిల్ అవ్వాలని చెప్పేసి అనేది మన ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మరి ఇది 3వ అధ్యాయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 16 చూద్దాం. విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకాల మూల్యాంకన విధానాలు పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల తయారీలో ఉండాల్సినటువంటి మూల్యాంకన విధానం మారాలని, పాఠశాల తన అందుబాటులో ఉండాలని చెప్పేసినటువంటి అధ్యాయం ఏదని చెప్పేసి అడిగారు. ఇప్పుడు మనకి ప్రధానంగా మన దేశంలో విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకాల విశ్లేషణ ప్రధానంగా దేంట్లో మనం చెప్పుకున్నాం? 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. 2వ అధ్యాయంలో దీని గురించిన విషయాలు చెప్పుకున్నాం. చూడండి మళ్ళీ ఒకసారి. మూల్యాంకన విధానం పూర్తిగా సంస్కరించాలి. విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకాల్లో మూల్యాంకన విధానం పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందంట. నెక్స్ట్ ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల తయారీలో ఉండాల్సినటువంటి మూల్యాంకన విధానాలు మారాలి, పాఠశాలలో తగిన వనరులు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ప్రధానంగా 3వ అధ్యాయం 2, 7, 5 సో 2వ అధ్యాయంలో ప్రధానంగా పేర్కొనడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ప్రస్తుత విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక పాఠ్యపుస్తకాల విశ్లేషణ గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక అంటే మన 2వ అధ్యాయం గురించి మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాలి. 18 చూడండి. మారుతున్నటువంటి సమాజం నేపథ్యంలో సాంఘిక శాస్త్రాల అధ్యయనం దాని ఆవశ్యకత, పరిధి, ఇదంతా కూడా ఫస్ట్ చాప్టర్ అనమాట. పరిధి ఏది? ఫస్ట్ చాప్టర్లో ఆవశ్యకత పరిధి గురించి చెప్పారు. ఆవశ్యకత పరిధి సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత గురించి ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి చాప్టర్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో ఆవశ్యకత గురించి చెప్పారు. సవాలు ఎదుర్కోవడానికి వివిధ విద్య కీలక సాధనంగా ఉపకరించే విధానంగా గురించి పిల్లలు తమ జీవిత అనుభవాల ద్వారా అర్థం చేసుకుని తన గురించి అవసరమైన సామాజిక విశ్లేషణ నైపుణ్యాలు పెంపుదల ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో ఉన్నాయి. ఏది? సో 19వ దానికి సంబంధించి మనం తీసుకుంటే సో 1వ అధ్యాయంలోని ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. చెప్పుకున్నాం సాంఘిక శాస్త్ర విద్య అనేది చాలా కీలక అంశం. ప్రస్తున్నటువంటి మరి సవాలుగా ఉన్నటువంటి సామాజిక జీవనంలో విద్య అనేది కీలక అంశంగా ఉంది. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం అనేది విద్యార్థికి సమాజాన్ని గురించి అవగాహన చేసుకోవడానికి, సమాజంలో ఉన్న సవాళ్ళకి ఎదుర్కొని జీవించేటువంటి తత్వాన్ని విద్యార్థులు పెంపొందించడానికి, విద్యార్థులు ఉత్తమ పౌరుడుగా తయారు చేయడానికి సాంఘిక శాస్త్రం ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఏర్పడింది అనమాట. సో ఈ విషయాలను కూడా మనకి ఫస్ట్ చాప్టర్లో ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే 20 చూడండి. మన రాష్ట్రంలో భౌగోళికంగా, సాంస్కృతికంగా, ప్రాంతీయంగా ఉన్న వైవిధ్యాల నేపథ్యంలో విద్యా ప్రణాళిక రూపకర్తలు ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే సమగ్రమైన విస్తృతమైన లక్ష్యాలను దిశగా సాంఘిక శాస్త్రం ఎదగాల్సిన ఆవశ్యకత గురించి దేంట్లో డిస్కస్ చేశారని చెప్పేసి అడిగారు. ముఖ్యంగా ఇది కూడా సాంఘిక శాస్త్ర స్వభావం గురించినటువంటి దాంట్లో దాన్ని ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ విషయాలన్నీ కూడా రైట్ ఫ్రెండ్స్. 4వ అధ్యాయం అంటే సమ్మిళిత విధానం గురించి చెప్పారు. 5వ అధ్యాయం అంటే విస్తృత లక్ష్యాల గురించి చెప్పారు. 1వ అధ్యాయం అంటే సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత గురించి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనలో వీటిని పరిగణలోకి తీసుకున్నారు. ఎన్సెట్ 2005, ఆర్టీ 2000, ఏపీఎస్ 2 సాంఘిక శాస్త్ర ఆధారపత్రాలు ఇవన్నీ అన్ని పరిగణలోకి తీసుకున్నారు. అన్ని ఆల్ కరెక్ట్ అన్నమాట. ఆల్ తీసుకున్నారు. ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే పైవన్నీ అన్నాడు. సో పైవన్నీ కరెక్టే. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ కింది వాటిని ప్రత్యేకంగా అనుసరించారన్నాడు. సమ్మిళిత విధానం అనుసరించారు. నిత్య జీవన అనుభవాలు పాఠ్యాంశాలకు అనుసంధానం, బట్టి విధానం దూరం అర్థంతో అభ్యాసానికి అనుకూలం అన్నాడు. ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య చర్చ ఉండకూడదు అన్నాడు. ఇక్కడ తప్పనిసరిగా మరి ఈ యొక్క నూతన పాఠ్యపుస్తకాల విధానంలో ఫస్ట్ సమ్మిళిత విధానం అంటే అంతకుముందు విడివిడిగా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ఇప్పుడంతా ఏం చేశారు, అంతా కలిసేసి ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేశారు. ఇతివృత్తాల ఆధారంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ అనే వాటిని ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. దీన్ని సమ్మిళిత విధానం అని చెప్పేసి అంటారు అనమాట. నిత్య జీవిత అనుభవాల్ని పాఠ్యాంశాలకు అనుసంధానం చేయడం. ఎన్సెట్ 2005లో ఫస్ట్ పాయింట్ అదే. అలాగే బట్టి విధానానికి దూరంగా అంతకుముందు బట్టి విధానం ఉండేదన్నమాట. బట్టి విధానం ఓకే, బట్టి రాయుళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువగా ఉండేది బట్టి విధానం. తద్వారా విద్యార్థులు విశ్లేషణాత్మక సామర్థ్యం, ఆలోచన సామర్థ్యం,
ఓకే, ఇమాజినేటరీ స్కిల్స్ ఇవన్నీ కూడా విద్యార్థులు, లైఫ్ స్కిల్స్ ఇవన్నీ కూడా విద్యార్థులు ఉండే కాదనమాట. ఈ కాడికి విద్యార్థి సంబంధిత అంశాన్ని బట్టి పట్టడం, రాయటం అనేటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ ప్రధానంగా ఉండేవి. సో కాబట్టి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలా ఉండకూడదని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఉపాధ్యాయుల విద్యార్థి చర్చ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా జ్ఞాన నిర్మాణం గురించి చెప్తున్నాను అనమాట. జ్ఞాన నిర్మాణం, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అనేది జరగాలంటే టీచర్కి స్టూడెంట్ మధ్య రిలేషన్షిప్ అనేది తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య చర్చ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. మనకి విద్యా ప్రమాణాలు సాధించాలంటే క్లాసులో ఉపాధ్యాయుడు డిస్కషన్కి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. అందుకే టీచింగ్లో అంతకుముందు డిస్కషన్కి అవకాశం లేదు, ఏక ధోరణిలో జరిగేదనమాట. ఉపాధ్యాయుడు వచ్చేవాడు, ఉపన్యాస పదవిలో పాఠం చెప్పేవాడు, వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఓకే, కన్సెప్ట్ లెర్నింగ్ ఏం చెప్తుందంటే పిల్లవాడు ఈజ్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు కన్సెప్ట్ హిజ్ ఓన్ నాలెడ్జ్, ఈజ్ హ్యావింగ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చదువుకున్నటువంటి అవకాశాలు, వాడు అభ్యాసం చేసిన అవకాశాలు మనం కల్పించాలని చెప్పేసి సైకాలజిస్టులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా వచ్చింది ఎన్సెప్ 2005 అనమాట. కాబట్టి ఇక్కడ ఏబిసి ఎక్కడ ఉంది? ఏబిసి. సో డి ఆన్సర్ అవుతుంది. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన కింది వాటిని ప్రత్యేకంగా అనుసరించారు. మళ్ళీ చూడండి, విద్యార్థులు ప్రశ్నించడం, స్వీయ మూల్యాంకనకు అవకాశం, విద్యార్థులు సొంతంగా చదివి విషయాలు అర్థం చేసుకోవడం, విద్యార్థులు వారి స్వయం మార్గదర్శకత్వంలో ప్రయోగాలు. ఇక్కడ చూడండి, ఇది పాయింట్ తప్ప అనమాట. ఇది చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి ఒక 13 పాయింట్లు ఉన్నాయండి. పాఠ్యపుస్తక నిర్మాణానికి సంబంధించి ఒక 13 పాయింట్స్ ప్రధానంగా ఇక్కడ డిస్కస్ చేశారు అనమాట. ఈ 13 పాయింట్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని వీటిలో బిట్స్ అడుగుతున్నాడు. విద్యార్థులు స్వయం మార్గదర్శకతలో ప్రయోగాలు చేయాలి కదా, విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శకతలో ప్రయోగాలు అనేవి నిర్వహించాలని చెప్పేసి దాంట్లో పాయింట్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఏబిసి అనేది కరెక్ట్. సో డి కరెక్ట్ కాదన్నమాట, డి అనేది తప్పు అనమాట. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన కింది వాటిని ప్రత్యేకంగా అనుసరించారు. ఇంకో బిట్ ఇచ్చాడు. సొంతంగా మరింత అభ్యసనం కోసం లక్ష్యాలు నిర్దేశించడం, పాఠ్యాంశం సులువుగా అర్థం చేసుకునే విధంగా తీర్చిదిద్దడం, ఇతర సబ్జెక్టుల అనుసంధానం, నిరంతర సమగ్ర, ఈ 4 ఉన్నాయి. 4 అంశాలు ఈ యొక్క దీంట్లో ఉన్నాయి. సో 4 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏబిసిడి 4 అంశాలు దీంట్లో ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అన్నీ ఉన్నాయి అన్నమాట. సమ్మిళిత చూడండి, సమ్మిళిత విధానం గురించి కింది వాటిని పరిశీలించండి. చెప్పుకున్నా కదా, సాంఘిక శాస్త్రం సమ్మిళిత విధానంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పేసి ప్రధానంగా మనం చెప్పుకోవడం జరిగింది. సమ్మిళిత విధానం గురించి ఏది అంటున్నాడు. సామాజిక శాస్త్రాలు అనేక భాగాలు ఉన్నాయి. ఒక విభాగంతో మరో విభాగం అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంది. అందువల్ల ఈ సంబంధాల గురించి మనం సమన్వయాన్ని పాటించాలి. వెరీ గుడ్. ఒక విభాగం బహుళ విభాగాలతో సంబంధం కలిగి ఉన్నందున ఉపాధ్యాయుడు కుటుంబము, వ్యవసాయము, చరిత్ర, భూగోళం వంటి విభిన్న అంశాలను బోధించినప్పుడు ఆయా కాలాల సమకాలీనతను తెలుసుకోవాలి. కరెక్ట్. 6-8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల సమ్మిళిత విధానంలో రూపొందించడం జరిగింది. ఎస్. సో ఈ 3 కరెక్టే. ఏబిసి 3 కూడా కరెక్ట్గానే ఉన్నాయి. పై వాటిలో సరైనవి ఏంటి? పై వాటిలో సరైనవి ఏంటి? సో ఏబిసి 3 సరిగానే ఉన్నాయి. 3 సరిగానే ఉన్నాయి. ఈ కింది వాటిని పరిశీలించండి. చూడండి, బిట్స్ అన్ని కూడా ఈ ఏరియాలో ఇలా అడుగుతుంటాడు. బిట్స్ అన్ని కూడా పరిశీలించండి. తప్పుగా ఉంది ఏంది, సరైనది, సరికాంది ఏంటి, ఇలా అడుగుతుంటాడు. ఇలాగ మనము ఎగ్జామినేషన్లో బిట్స్ మనం పెట్టాలంటే తప్పనిసరిగా మనకి ఓకే సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. ఏదో పైన చదువుకుంటే కాదు, సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకోవాలి. ఏ బిట్ అడిగినా కూడా మనం పెట్టేటువంటి విధానంలో మనం ఉండాలి. దానికి సంబంధించిన హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం కొద్దిగా ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ పాటు మనం ఖచ్చితంగా మనం కష్టపడితే లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. 2024లో మీ టార్గెట్ ఒకటే. 2024లో సో ఐ విల్ బీ ఇన్ స్కూల్ కంపల్సరీగా ఐ విల్ బీ ఇన్ స్కూల్ అని చెప్పేసి మీరు టార్గెట్ పెట్టుకోవాలి. అందుకే అన్నారు, ఉద్దేశం గురించి చెప్తూ, ఉద్దేశం అనేది ఎప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ మనకు దిశానిర్దేశం చేస్తూ మనం చేసే ప్రతి పనిని ప్రభావితం చేస్తూ మన ముందుకు నడిపిస్తుందని. నీ యొక్క ఎయిమ్ ఏందైతే ఉందో ఆ ఎయిమ్ అనుగుణంగా నువ్వు చేసే ప్రతి పని ఉందా లేదా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే రైట్. సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ 6-8వ తరగతి స్థితివృత్తాల ఆధారంగా 6 చేయడం జరిగింది. 9వ తరగతి ఇది ఇందాక మనం డిస్కస్ చేసి ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఏబి 2 సరైనవే. ఏబి 2 సరైనవి. ఇక్కడ చూడండి, ఏ సరైందా, బి సరైందా, ఏబి 2 సరైనవే, ఏబి 2 తప్ప అన్నాడు. ఏబి 2 సరైనవి అని చెప్పుకోవచ్చు. ఈ కింది వాటిని పరిశీలించండి. విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక కంటే విశాలమైన పరిధి. ఇది కరికులం అండి, ఇది సిలబస్. సో ఇది కరికులం అనేది, సిలబస్ అనేది పాఠ్య ప్రణాళిక. సో ఇది కరికులం అనేది పెద్దదే. సో ఇది రైటే. సిలబస్ అనేది విద్యా ప్రణాళిక గురించి ఆవిర్భవిస్తుంది. సిలబస్ విద్యా ప్రణాళికలో భాగం. ఇది కూడా కరెక్టే.
పాఠ్యక్రమాలు సహపాఠ్యక్రమాలు పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉంటాయి అన్నది ఇది తప్పు అనమాట. ఇది విద్యా ప్రణాళికలో భాగంగా ఉంటాయి. విద్యా ప్రణాళిక భాగంగా ఉంటాయి. నెక్స్ట్ విద్యా ప్రణాళిక విస్తృతమైంది, పాఠ్య ప్రణాళిక సంకుచితమైంది. సో పై వాటిలో సరైనవి ఏబిడి అనేవి సరైనవి అండి. ఏబిడి సరైనవి. చూడండి ఎక్కడ ఉన్నాయి ఏబిడి సరైనవి. ఏబిడి సరైనవి చాలా చాలా చూడండి ఇక్కడ చాలా సింపుల్గా ఇచ్చాయనమాట. సో ఇక యాక్చువల్గా కరికులర్ ప్లస్ కోకరికులర్ యాక్టివిటీస్ అనేవి కరికులంలో ఉంటాయి అనమాట. కరికులంలో ఇవన్నీ కూడా ఉంటాయి. పాఠ్య ప్రణాళిక అనేది పాఠ్య విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. కరికులర్ సబ్జెక్టులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కింది వాటిని పరిశీలించండి. నెక్స్ట్ ఎన్సెప్ 2005 ఏపీఎస్ 2005 సూచనల మేరకు స్థానిక అవసరాల పాఠ్య ప్రణాళికలు తీర్చడానికి అవకాశం కలిగింది. విద్యా ప్రణాళిక ఉపాధ్యాయులకు విద్యావేత్తల మార్గదర్శకంగా ఉంటుంది. పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభ్యాసం ప్రక్రియకి సంబంధించిన నిర్దేశానికి అందజేస్తుంది. సరైన ఏబీసీ సరైనవి. ఈ మూడు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో ఏబీసీ సరైనదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రణాళిక ఒకే విధంగా ఉండాలని చూపించే వారి వాదన సరైనది కాదు. చెప్పింది రైబర్న్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. ప్రణాళిక ఒకే విధంగా ఉండాల్సిన పని లేదు. విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. జాకబ్సన్ విద్యాప్రణాళిక నిర్వహణలో 3 అంశాలు. ఓకే, విద్యార్థి స్వభావం, సమాజ స్వభావం. ఓకే, వీటి గురించి అటువంటి విషయాల గురించి ప్రధానంగా విషయ స్వభావం, సమాజ స్వభావం, విద్యార్థి స్వభావం 3 విషయాల గురించి చెప్పాడు జాకబ్సన్. ప్రొబెల్ గురించి మనకి విద్యా ప్రణాళిక లేదు. హెన్రీ మోరిసన్ యూనిట్ ప్రణాళిక గురించి చెప్పాడు. యూనిట్ ప్రణాళిక గురించి మనకు చెప్పడం జరిగింది. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ 4 సోపానాల మీద ఆధారపడి జరగాలి. ఆ సోపానాల క్రమం అన్నాడు. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాల నిర్ధారణ, పై లక్ష్యాల ద్వారా విద్యార్థులు పొందవలసిన అభ్యసన అనుభవాల ఎంపిక చేసిన అభ్యసన అనుభవాల వ్యవస్థీకరణ, అభ్యసన అనుభవాల సాధన మూల్యాంకనం చేసే సాధనాల పద్ధతిని సూచించడం ఏది. ఇవన్నీ కూడా కరెక్ట్ అండి. ఏబిసిడి కరెక్ట్గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణకు సంబంధించి 4 సోపానాలని, ఈ 4 సోపానాలని ఇక్కడ మనకు వరుసగా ఇవ్వటం అనేది జరిగింది. మనోవిజ్ఞానం అమెరికా ముఖ్యంగా మనకి దీంట్లో తీసుకుంటే కరికులంలో మనకి మనోవిజ్ఞానం అమెరికా, తార్కిక అమెరికా, ఓకే, సమైక్య ఉపగమము, సహసంబంధ ఉపగమము, ఏకకేంద్ర, వర్తులాకార, యూనిట్, కాలక్రమ, అంశరీతి, ఓకే, శీర్షిక, ఓకే, ఇలాగా ఎన్నో రకాల అప్రోచెస్ అనేవి ఉన్నాయి. ఈ అప్రోచెస్లో నుంచి ఎక్కువగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్లోనే మనకి తీసుకుంటే దాదాపు 100 పేజీలు దాకా ఉంది ఈ చాప్టర్. చాలా ఉన్నటువంటి అన్ని చాప్టర్లుగా హార్డ్గా ఉన్న చాప్టర్ ఏంటంటే ఈ కరికులం అనేటువంటి చాప్టర్ హార్డ్గా ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వివిధ రకాల బాలబాలికల సెక్స్ సామర్థ్యాల అభిరుచులు, భావోద్వేగ కళాత్మక సామర్థ్యాలు అనుగుణంగా విషయాన్ని వ్యవస్థగిస్తుంది. ఇది మనోవిజ్ఞానికి ఉపగమన్నాడు కాబట్టి ఇవన్నీ ఇది కరెక్టే. ఈ పద్ధతులు విద్యార్థి మానసిక సామర్థ్య అవసరం ప్రాధాన్యత ఉండును. ఓకే, విద్యార్థి కేంద్రంగా ఉండి అవసరమైన చోట విద్యార్థి ప్రణాళిక పరిధి దాటే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పెరుగుదల, సామర్థ్య అభివృద్ధి, వైఖరి, జన సామర్థ్యం. సో ఇవన్నీ కూడా కరెక్టే. ఇది ఎప్పుడైనా కూడా మనోవిజ్ఞానికి అమెరికా ఏం చెప్తుందంటే విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలకు అనుగుణంగానే విద్యా ప్రణాళిక నిర్మాణం జరగాలి, సిలబస్ నిర్మాణం జరగాలి, పాఠ్యాంశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తుంది. కానీ వాడి పరిధి దాటి వెళ్ళకూడదని చెప్పేసి చెప్తుంది అనమాట. కాబట్టి ఇది పాయింట్ తప్పించాడు. కాబట్టి ఏబిడి కరెక్ట్ అనమాట. తార్కిక అమెరికా గురించి కింద వాటిలో సరికాంది అన్నాడు. ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. అంశాన్ని మొదటి చేసి దాని జ్ఞానం ఆధారంగా నేర్చుకున్న అంశం తర్వాత అంశం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా కార్యక్రమ సంబంధాల విషయంలో కాటినేంద్ర విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠన వ్యవస్థీకరించాలని తార్కికంగా ఉంటాయి. ఇది కరెక్టే. సరళం సంక్లిష్ట తెలిసిన విషయాన్ని చెప్పవచ్చు. ఇది కరెక్టే. ఇది విద్యార్థుల హేతువాద శక్తిని పెంచదు అన్నాడు. పెంచదు, హేతువాద శక్తిని పెంచుతుంది. హేతువాద శక్తిని పెంచుతుంది అనమాట. సో 4వది తప్పుగా ఉందన్నమాట. 33 చూడండి. ఏకకేంద్ర ఉపగమం గురించి కింది వాటిని పరిశీలించండి. ఇది మనోవిజ్ఞాన సూత్రాలపై ఆధారపడదు కాదు, ఇది మనోవిజ్ఞాన సూత్రాల ప్రకారం ఆధారపడుతుంది. నెక్స్ట్ ఒక అంశానికి చెందినటువంటి అన్ని విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం, వివిధ శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్యప్రణాళిక అభివృద్ధి చేసే పద్ధతిని ఏకేంద్రం అంటారు. కరెక్టే. విద్యార్థి వయస్సు సామర్థ్యాల ఆధారంగా పాఠ్యాంశం ముఖ్య భావనలు స్థాయి కూడా సామర్థ్యాలు బోధించడం జరుగుతుంది. ఇది కరెక్టే. ఈ పద్ధతిలో ప్రాథమిక భావనలు విషయాలు దిగువ తరగతిలో బోధిస్తారు, క్లిష్టమైన అంశాలను. ఓకే, ఇది కూడా కరెక్టే. సో బిసిడి కరెక్ట్గా ఉన్నాయి. బిసిడి అనేవి కరెక్ట్గా ఉన్నాయి. సో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మనకి దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు మనము ఎగ్జామినేషన్లో పెట్టడం చాలా కష్టమండి. బాగా జాగ్రత్తగా చదవాలి ఈ అంశాన్ని. ఏకకేంద్ర గురించినటువంటి కింది వాటిలో సరికానిది అన్నాడు. సరికానిది. ఈ పద్ధతి సరళత క్లిష్టతకు దారితీస్తుంది కాబట్టి ఇది విద్యార్థి మానసిక స్థాయికి సరైనది.
సమయం వృధా కాదు. అధ్యయనం ప్రతి అంశంలో మొత్తంగా చెప్పవచ్చు. విద్యార్థులు ఆసక్తి పెంచుతుంది, పునశ్చరణకు సులభం అవుతుంది. సమయం వృధా అవుతుంది, ఎందుకంటే ఏకకేంద్ర ఉపగమంలో వచ్చిన అంశానికి సంబంధించిన భావనలే మళ్ళా వేరే వేరే క్లాసులో వస్తూ ఉంటాయి కాబట్టి ఓకే కొంతగా రిపిటేషన్ అనేది జరగడానికి అవకాశం అనేది ఉందన్నమాట. దీన్ని సవరించడానికి మనకి డొరోది, మెక్లోడి, ఫేజ్, రెడ్డి ట్విస్టర్ అనేటువంటి వాళ్ళు లంబ వ్యక్తీకరణ విధానము, సమతల వ్యక్తీకరణ విధానం అనేటువంటి దాన్ని అమెరికా పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. రైట్. రోడ్డు భద్రత విద్య అనే పాఠ్యాంశం ఏ ఉపగమ ఆధారంగా ఉంటుందంటే వర్తులాకార ఏకకేంద్ర సహసంబంధ కాలాలు. ఇది ఏకకేంద్ర రోడ్డు భద్రత విద్య 3వ తరగతిలో, 4వ తరగతిలో, 5వ తరగతిలో, 6వ తరగతిలో, 7వ తరగతిలో, 8వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతిలో ఇలా ఏర్పాటు చేస్తే దాన్ని ఏకకేంద్ర ఉపగమం అని చెప్పేసి మనం చెప్తాం అన్నమాట. వర్తులాకార ఉపగమం గురించినటువంటి కింది వాటిలో సరికాంది. ఒక అంశం పూర్తిగా తరగతుల్లో బోధించాలి, తప్పనమాట, బోధించకూడదు. పాఠ్య విషయాలు సరళం నుండి సంక్లిష్ట స్థాయి ఉంటుంది. విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి తరగతిలో ప్రతిభాగం సరైన దిశలో ప్రవేశపెడతారు. నిరంతర పునరావృతి జరుగుతుంది. వర్తులాకార ఉపగమంలో సర్కిల్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ప్రధానంగా ఏకకేంద్రకి వర్తులాకారానికి ఉన్నటువంటి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక అంశాన్ని తీసుకొని దాన్ని అనేక భాగాలుగా డివైడ్ చేసి ఓకే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు, రిపిటేషన్ చేస్తూ ఉంటారు. ఒక తరగతిలోనే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఆ భావన వచ్చే విధంగా రిపిటేషన్ చేస్తూ ఉంటారు. సంబంధిత అంశాన్ని ఒక క్లాస్లో పూర్తిగా నేర్చుకోవడం జరగదు అనమాట. కానీ ఏకకేంద్ర ఉపగమంలో ఒక అంశానికి సంబంధించిన భావనను పూర్తిగా నేర్చుకుంటూ ఓకే దానికి సంబంధించిన మరో భావన మరో క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఏకకేంద్ర ఉపగమంలో ఒక టాపిక్ అనేది ఒక క్లాస్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన టాపిక్ 1 year తర్వాత వస్తుంది అనమాట. కానీ వర్తులాకార ఉపగమంలో ఒకసారి వచ్చిన టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ భూమి అన్నాం అనుకోండి, భూమి అనే టాపిక్ ఇక్కడ స్టార్ట్ చేసి బోధించిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక 3 నెలల తర్వాత భూభ్రమణం, భూపరిభ్రమణం అంటాడు. తర్వాత ఇంకో 3 నెలల తర్వాత ఓకే భూ అంతర్భాగం అంటాడు. తర్వాత ఇంకా 3 నెలల తర్వాత అంటే భూమికి సంబంధించిన భావనలు రిపిటేట్ చేసుకుంటూ వస్తాను అనమాట. సో 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి దానికి సంబంధించిన భావనలు రిపిటేషన్ అవుతూ ఉంటాయి. అందుకే దీంట్లో అభ్యాసం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో భారతదేశ చరిత్ర బోధించడానికి అనువైన ఉపగమం ఏంటి? ఏకకేంద్రన, వర్తులాకార, కాలక్రమ, సహసంబంధం. ఇక్కడ నుంచి చరిత్ర అనేటువంటి దాన్ని మనం బోధించాలంటే చరిత్ర అనే దాన్ని అనేక కాలాలుగా విభజన చేయాలి. దీంట్లో ఇక్కడ చూసుకుంటే ప్రాచీన యుగం, మధ్యయుగం, ఓకే మొఘలాయ యుగం, బ్రిటిష్ యుగం, ఆధునిక యుగం ఇలా చేసి ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క 6th క్లాస్, 7th క్లాస్, 8th ఇట్లా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క క్లాస్లో బోధించే విధంగా మన ప్రణాళిక అనేదాన్ని సిద్ధం చేసుకుంటూ దాని కాలాన్ని కూడా ఉపగమం అంటే ఇది చరిత్ర బోధించడానికి చాలా అనుకూలమైనటువంటి ఉపగంగా చెప్పవచ్చు. మొత్తం నుంచి భాగాలకు అనేటువంటి సూత్రం ఆధారంగా ఇది ముందుకి వెళ్తుంది. ఈ కింద వాటిలో ఏ ఉపగమం కాలానికి ప్రాధాన్యత ఇస్తుందంటే సహసంబంధ ఏకకేంద్ర వర్తులాకార కాలం. ఇది కాలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 39 కాలానుగుణ ఉపగమానికి సంబంధించి సరికాంది ఏది? మన జాతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. దేశభక్తి, జాతీయ భావన విద్యార్థులు పెంపొందించడానికి ఉపగమం తోడ్పడుతుంది. నిరంతర కాలాలకు సంబంధించిన విషయాలు ఉండటం వల్ల విద్యార్థులు ఆసక్తి పెరుగుతుంది. ఒక అంశం పట్ల సమగ్ర అవగాహన విద్యార్థికి, ఒక అంశం పట్ల సమగ్ర అవగాహన రాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క చరిత్ర గురించినటువంటి సమగ్ర అవగాహన విద్యార్థికి రావాలంటే అన్ని క్లాసులు చదువుకోవాలి. అన్ని క్లాసులు చదువుకుంటేనే చరిత్ర సంబంధించిన సమగ్ర అవగాహన వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ అనేక భాగాలుగా డివైడ్ చేస్తారు కాబట్టి ఒక క్లాస్లో ఒక భాగం గురించి మాత్రమే అవగాహన విద్యార్థి పొందడానికి అవకాశం అనేది ఉంది. 40 అక్బర్ మత విధానం గురించి చెప్తున్నప్పుడు పౌరశాస్త్రం లౌకిక విధానం గురించి చెప్పడం ఏంటి? అంతర్గతంగానా ఈ పాఠ్య విషయ అంతర్గత? సో ఇది పాఠ్య విషయ సహసంబంధం. మరి అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అంటే ఓకే విద్యార్థి తెలిసిన విషయాలతో పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేస్తే అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం. మరి అంతర్గత సహసంబంధం అంటే ఒక అంశాన్ని చెప్పేటప్పుడు దాన్ని అంతర్గతంగా సంబంధం విషయాల గురించి మనం డిస్కస్ చేస్తే అంతర్గత సహసంబంధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ గురించి చెప్పేటప్పుడు బాబర్తో స్టార్ట్ చేసి బహదూర్ షా గురించి చెప్తే అది అంతర్గత సహసంబంధం. అక్బర్ గురించి చెప్పేటప్పుడు దానికి సంబంధించిన భావన వేరే సబ్జెక్ట్లో తీసుకుంటే అది పాఠ్య విషయ సహసంబంధం అవుతుంది అనమాట. బహిర్గత సహసంబంధం అంటే ఒక అంశం అభివృద్ధి కావడానికి మరి వివిధ రకాల అంశాలు ఏ విధంగా దోహదం చేస్తాయో ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసి మనకి చెప్తే దాన్ని బహిర్గత సహసంబంధం అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కరికులం అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టరు. కరికులం వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్, వెరీ వెరీ డిఫికల్ట్ చాప్టర్ కూడా. సుమారుగా 100 పేజీల ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో డెఫినేషన్స్ కావచ్చు, ఓకే విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వాటి స్వభావం కావచ్చు, వాటి భేదాలు కావచ్చు, విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క 1986 జాతీయ విద్యా విధానం దానికి సంబంధించిన మౌలిక అంశాలు కావచ్చు, మూల విద్యా ప్రణాళిక కావచ్చు. ఓకే
ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక సంబంధించినటువంటి ఎన్సెఫ్ 2005 ఆర్టీ యాక్ట్, ఎన్సెఫ్ టీఈ, ఓకే, దీనికి సంబంధించిన విషయాలు, ఆధార పత్రాలు, ఓకే, అన్నీ కూడా సమగ్రంగా దానికి సంబంధించిన ప్రాథమిక, సెకండరీ, ప్రాథమిక స్థాయిలో లక్ష్యాలు, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా డెప్త్గా మనం స్టడీ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ చాప్టర్ని మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేయండి. మరి ఈ బిట్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో చాప్టర్ని యొక్క అనాలిసిస్ని, మరి వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు మరి అప్ టు డిఎస్సి వరకు కూడా మీకు ఎప్పుడు కూడా మీ గైడెన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం క్లాసెస్ కూడా చేసి పెడుతున్నాం. ఇక ముందు రోజుల్లో మరి సైకాలజీ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా, మీరు సైకాలజీ, అలాగే తెలుగు మెథడాలజీ, అలాగే ఎడ్జిటి వాళ్ళకి సోషల్ మెథడాలజీ, ఇలాంటి క్లాసెస్ కూడా మీకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.